రామారావు గారు అతన్ని శిక్షించమన్నారా, విడిచిపెట్టిమని చెప్పారు? ఆయన ఆ విషయంలో నేను పోలేదు, ఆయన అడగలేదు. నాకు తర్వాత జరిగిన ఎపిసోడ్లో అతను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? ఇంకా అది దట్స్ విజయవాడ, ఐ డోంట్ నో యాక్చువల్గా. బై దట్ టైం అది విజయవాడ జరిగిన ఇన్సిడెంటు. అది సూసైడ్, ఏదో హోటల్లో సూసైడ్ చేసుకున్నాడు అన్నారు. దాని తర్వాత జరిగింది అదనమాట. అయితే అంటే రామారావు గారు ఫతే మైదాన్ క్లబ్లో రామారావు గారి మీద దాడి జరిగిన తర్వాత రామారావు గారి సెక్యూరిటీని మీరు ఏ స్థాయిలో పెంచారు? ఇప్పుడు యాక్చువల్గా సెక్యూరిటీ వింగ్ వేరే ఉన్నది. అప్పుడు మేము సెక్యూరిటీ వింగ్లో లేకుంటుంది. కానీ నాకు సెక్యూరిటీతో సంబంధం, నేను సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కాదని అప్పుడు ఆ రోజు జరిగిన రోజు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి అంటే మీరు ఏమైనా సలహాలు ఇచ్చారా ఈ సెక్యూరిటీ పెంచండి అని? అంటే ఇతను అసలు యాక్చువల్గా వీడు అసలు ఈ కత్తి చూపించుకుంటూ ముందరికి వెళ్ళిపోయిందా అన్నట్టు కూడా కాదు. ఎవరిని చూస్తే ఎమ్మడే బయటపడు. అక్కడికి పోయినాక వాడు కత్తితో ఆడేయటం వల్ల నోబడీ హ్యాజ్ యాక్చువల్లీ. అంటే బ్లేడా కత్తి అండి? చిన్న కత్తి. అది కూడా ఇక్కడే కొన్నాడు వాడు షాప్లో. పెద్ద నాట్ ఇది ప్రీ ప్లాన్డ్ కాదు, అది ప్రీ ప్లాన్డ్ అటాక్ కాదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అతను సెక్యూరిటీ వింగ్లో మీరు లేకపోయినా ఏ సలహాలు ఏమి ఇచ్చారా మీరు? సెక్యూరిటీ సలహా అంటే ఎమ్మడే ఆపేశారు కదా, ఇమ్మీడియట్గా దే హ్యావ్. ఇది అనుకోకుండా జరిగింది. వచ్చిన ఏంటంటే ప్రతి వాడు ఆయనకు రావటం, ఆయన కలవటం, కాళ్ళు పట్టుకోవటం, ఆయనతో అందరు పబ్లిక్ ఈజీగా అప్రోచ్ ఉంది కాబట్టి మేము వీ కుడ్ యాక్చువల్లీ గెస్ ఇట్. వాడు ఆయనకు కత్తితో పొడుస్తానని ఎవరు ఊహించని ఘటన అకస్మాత్తుగా జరిగింది. అది ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగింది. దాని తర్వాత ఆయన కట్టించి హాస్పిటల్కు అట్లే మేము కలకటా కూడా మేము అట్లే పోయాం ఇద్దరం. నేను సేమ్ అక్కడ కలకటా వెళ్ళి వచ్చాము. ఇవన్నీ అప్పుడు 3-4 మీటింగ్స్ అయింది, పబ్లిక్ పెద్ద మీటింగ్స్ వాడుతూ. కలకటాలో ఒకటి అయింది, విజయవాడలో ఒకటి అయింది, ఢిల్లీలో ఒకటి అయింది. ఇవన్నీ మేము గాయం కూడా మా ఎంబడి డాక్టర్ గారు కూడా వచ్చారు. ఎవరైతే కట్టి ఇక్కడ చేశారు అతను కూడా వచ్చాడు. తర్వాత ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చేవారా మీరు? ఇన్పుట్స్ ఏమన్నా ఆయనకు పంపేది మొదలు. ఆయనకు ఏదో చేయాలని తహతా బాగుండండి, ప్రజలకు ఏదో చేయాలని. మొదలు వచ్చిన కొత్తగా సీఎంగా అయినప్పుడు ఆయనకి ఎన్నో ఉండే, భూములు పంచాలని, భూమి లేని వాళ్ళందరికీ భూములు ఇవ్వాలని, కరప్షన్ రాడికల్గా మొత్తం కరప్షన్ లేకుండా చేయాలని ఎన్నో ఆయనకు ఉద్దేశాలు. అప్పట్లో అతను ₹2 కిలో బియ్యం పెట్టాలని ఎందుకు వచ్చిందండి? ఆయనకు ₹2 కిలో బియ్యం, అది కూడా ఆయనకు ఒకటండి, ఆయనలో ఒక తపన ఉండే, ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపన ఉండే. దానికి ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉండి ఆయన సలహాలు తీసుకోవటం. అప్పుడు ఉపేంద్ర ఉండే, మీకు జ్ఞాపకం, ఉపేంద్ర ఉండే. ఆ ఉపేంద్ర కొద్దిగా సోషలిస్ట్ భావాలు గలవాడు. ఆయన మీకు సోషలిస్ట్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర పిఎస్ ఉండే ఆయన. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.